సంగారెడ్డి జిల్లాలోని నాందేడ్ అఖోలా నేషనల్ హైవే 161 పై భారీగా వరద నీరు చేరింది. దీంతో నాందేడ్ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫజల్వాది అండర్ బ్రిడ్జ్ వద్ద లోతుని అంచనా వేయకుండా వెళ్లిన వాహనాలు నీళ్లలో ఆగిపోతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు గత 3 రోజుల నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. దీంతో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తిగా జనజీవనం స్తంభించిపోయినటువంటి పరిస్థితి. గడిచిన 3 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు ఇటు వాగులు వంకులు చెరువులు అన్నీ కూడా పూర్తిగా నిండి మత్తలు పోస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. నేను ప్రస్తుతం నాందేడ్ అకోలా నేషనల్ హైవే పైన ఉన్నాను. నేషనల్ హైవే పక్కనే ఉన్నటువంటి అండర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఇది సంగారెడ్డికి వచ్చేటువంటి అండర్ బ్రిడ్జ్. ఈ అండర్ బ్రిడ్జ్ వద్ద పూర్తిగా కూడా గత 3 రోజుల నుంచి కురిసినటువంటి వర్షానికి భారీగా వర్షపు నీరంతా కూడా ఈ రోడ్డు పైన నిలిచిపోవడంతో మాత్రం వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు మోకాల్లోతు నీరు చేరి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఆటో చూసుకోవచ్చు, ఆటో రావడానికి వీల్లేకపోవడంతో ఆటో తిరిగి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటు వాహనం కనుక ఖచ్చితంగా లోపలికి వస్తే కనుక వాహనం ఒకవేళ అంటే వాహనం మధ్యలోకి నీరు చేరితే కనుక వాహనం చెడిపోయే ప్రమాదం ఉంటుంది. సైలెన్సర్లో నీళ్లు పోతే మోటారు ఇంజన్ ఖరాబ్ అయ్యే ప్రమాదం ఉండడంతో మాత్రం వాహనదారులు తిరిగి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి మనం విజువల్స్లో చూసుకోవచ్చు. వాహనాలని కూడా వెనుదిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే నిన్న భారీగా కురిసినటువంటి వర్షానికి మాత్రం ఇక్కడ నీరంతా కూడా ఇంకా భారీ స్థాయిలో నీరు చేరడంతో మాత్రం పోలీసులు మాత్రం ఈ ట్రాఫిక్ డైవర్షన్ అయితే చేయడం జరిగింది. అయితే వరద నీరు కాస్త తగ్గడంతో మాత్రం ఇప్పుడిప్పుడే వాహనాలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. వాహనాలు వచ్చినా కూడా అంటే ఇటు లారీలు బస్సులు తప్ప ఆటోలు కార్లు వస్తే మాత్రం రావాలంటే మాత్రం వాహనదారులు అయితే జంకుతున్నారు. ఒకవేళ వాహన లోపల సైలెన్సర్ లోపల నీళ్లు వెళ్తే కనుక వాహనాలు పాడయ్యే ప్రమాదం ఉండడంతో మాత్రం వాహనదారులు తిరిగి దాదాపు 3 కిలోమీటర్లు ఇటు నుంచి సంగారెడ్డి వెళ్ళాలంటే 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కానీ తిరిగి దాదాపు 10 కిలోమీటర్ల దూరం అంతా తిరిగి సంగారెడ్డికి అయితే వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి సింగూరు ప్రాజెక్టు భారీ స్థాయిలో ఇన్ఫ్లో కూడా వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వర్షాకాలం ప్రారంభమై దాదాపు 3 నెలలు గడుస్తున్నా కూడా ఈ స్థాయిలో అంటే దాదాపు 18,000 క్యూసెక్ల వరద అయితే ఇప్పుడు సింగూరు ప్రాజెక్టుకు వస్తుంది. అదేవిధంగా సింగూరు ప్రాజెక్టులో ఉన్నటువంటి ఎడమ కాలువ ఏదైతే ఉందో ఎడమ కాలువకు నీరు విడుదల చేయకముందే నిన్న కురిసినటువంటి భారీ వర్షానికి మాత్రం సింగూరు ప్రాజెక్టు ఎడమ కాలువ నీరంతా చేరి కాలువకు గండిపడ్డటువంటి పరిస్థితి అయితే ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు సిద్దిపేట జిల్లా, మెదక్ జిల్లా, సంగారెడ్డి జిల్లా ఈ 3 జిల్లాలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రేపటి వరకు వర్షాలు ఉండడంతో మాత్రం ఇప్పటికే ఇటు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాలో మాత్రం ఇటు పాఠశాలలకైతే సెలవులు ప్రకటించారు. ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు కావచ్చు, కాలేజీలు కావచ్చు అన్నిటికీ కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్లు సెలవులు ఇచ్చారు. ప్రతి ఒక్కరు కూడా ఈ ఆర్డర్స్ పాటించాలని చెప్పి కలెక్టర్లు ఇప్పటికే ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో ఇటు భారీ స్థాయిలో వర్షాలు రావడం కావచ్చు, వర్షాలు వస్తే కనుక ఇటు చాలా చోట్ల కూడా చెరువులకు గండిపడే అవకాశం ఉండడంతో మాత్రం ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం అప్రమత్తం అవుతుంది. మరోవైపు ఉమ్మడి మెదక్ జిల్లాలో వర్షాలపై మాత్రం ఇటు మంత్రులు పొన్నం ప్రభాకర్ అదేవిధంగా మంత్రి దామోదర రాజనరసింహ ఇద్దరు కూడా సమీక్షలు చేస్తూ ఉన్నారు. కలెక్టర్లకు, జిల్లా ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు అయితే సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఖచ్చితంగా ప్రాణ నష్టం జరగకుండా అంటే ఆస్తి నష్టం జరిగినా కూడా ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా అంటే శిథిలావస్థకు చేరినటువంటి ఇళ్లలో ఉండేటువంటి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసుకుంటే మాత్రం ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా మాత్రం కురిసినటువంటి భారీ వర్షాలతో మాత్రం పూర్తిగా జనజీవనం స్తంభించిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటు నాందేడ్ అకోలా నేషనల్ హైవే మీదుగా వెళ్తున్నటువంటి వాహనాలకు మాత్రం ఇబ్బంది అయితే తప్పడం లేదు. కెమెరామ్యాన్ రమేష్తో శ్రీనివాస్, ఎన్టీవీ, సంగారెడ్డి జిల్లా.